ఫ్రెండ్స్, ఆర్టీసీలో ఖాళీగా ఉన్నటువంటి సూపర్వైజర్ పోస్టులకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. సో ఇది చాలా సంవత్సరాల తర్వాత రిలీజ్ అయిన నోటిఫికేషన్. ఇవి పర్మనెంట్ జాబ్స్ అనమాట. సో ఈ ఛాన్స్ ఎవ్వరు మిస్ చేసుకోవద్దు. అప్లికేషన్ పెట్టుకొని కంపల్సరిగా అటెంప్ట్ చేయండి. ఇందులో మనకి శాలరీస్ 50,000కి పైగా ఉంటుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, ఇంటర్వ్యూ లాంటివి ఏమీ ఉండవు. జస్ట్ ఒక ఆన్లైన్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుందన్నమాట. సో మీ సొంత ఊర్లోనే దగ్గరలోనే జాబ్ పోస్టింగ్ అనేది ఉంటుంది. సో ఆర్టీసీ అంటే జాబ్ ఎలా ఉంటుందో మీకు కూడా తెలుసు. తర్వాత మనకి ఈ జాబ్కి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ నుంచి January 20th అనమాట. అయితే ఈ జాబ్కి ఎలా అప్లై చేయాలి, అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి, సెలక్షన్ ప్రొసీజర్ ఏంటి, ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, మొత్తం డీటెయిల్స్ ఈ వీడియోలో పిన్ టు పిన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫ్రెండ్స్, నాదొక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్లో వీడియోస్ వర్త్ అనిపించినట్లయితే కంపల్సరీగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, మనకి సపోర్ట్ చేయండి. ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మనకి తెలంగాణ ఆర్టీసీలో ఖాళీగా ఉన్నటువంటి సూపర్వైజర్ పోస్టులకి ఈ నోటిఫికేషన్ వచ్చిందనమాట. ఇది December 25th రిలీజ్ అయింది. జస్ట్ నిన్ననే రిలీజ్ అయిందనమాట. సో తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నుండి ఈ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. మనకి అఫీషియల్ వెబ్సైట్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు, www.tgprb.in అనమాట. ఈ వెబ్సైట్లోకి వెళ్తే మీకు అఫీషియల్ నోటిఫికేషన్, అప్లై లింక్స్ అన్నీ ఉంటాయి. కింద డిస్క్రిప్షన్లో కూడా అప్లికేషన్ లింక్స్ అనేవి నేను ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మనకి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి December 30th నుండి స్టార్ట్ అవుతాయి అనమాట. సో ఇంకా టైం ఉంది. మనకి ఎండ్ డేట్ చూసుకున్నట్లయితే January 20th లోపు మనం అప్లై చేసుకోవాలి. సో ఈ లోపే మనం అన్ని సర్టిఫికేట్స్ మనకి అన్ని రెడీ చేసుకొని మనం ఆన్లైన్లోని రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అయితే మనకి పోస్టుల విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ 2 రకాల పోస్టులు అనేవి మనకి ఇవ్వడం జరిగింది. పోస్ట్ కోడ్ 47 అండ్ పోస్ట్ కోడ్ 48. మొదటిది ఏంటంటే ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీ అనమాట. సో రెండో పోస్ట్ చూసుకున్నట్లయితే మెకానికల్ సూపర్వైజర్ ట్రైనీ పోస్టులు. సో ఈ రెండింటికి క్వాలిఫికేషన్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అదేంటో కూడా నేను వీడియోలో చెప్తాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి. ఇక్కడ ట్రాఫిక్ సూపర్వైజర్కి అయితే మనకి 84 వేకెన్సీస్ ఉన్నాయి. శాలరీ చూసుకున్నట్లయితే బేసిక్ పే 27,000 నుండి 81,000 వరకు ఉంటుందన్నమాట. మ్యాక్సిమం మనకి డిఏ, హెచ్ఆర్ మొత్తం అన్ని అలవెన్సెస్తో కలుపుకొని మనకి 45,000 రూపాయలకి పైగా శాలరీ అనేది ఉండే అవకాశం ఉంటుంది. ఇంకా మెకానికల్ సూపర్వైజర్ ట్రైనీకి కూడా 114 పోస్టులు అనేవి వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. సో దీనికి కూడా శాలరీ సేమ్. టోటల్గా చూసుకుంటే మనకి 198 పోస్టులు అనేవి ఈ నోటిఫికేషన్లో రిలీజ్ చేయడం జరిగింది. సో మనకి ఇక్కడ వేకెన్సీస్ చూసుకున్నట్లయితే మనకి జోన్ల వారీగా పోస్టులు అనేవి డివైడ్ చేయడం జరిగింది. సో మనకి ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి Zone 1 కాళేశ్వరంలోని బాసర, రాజన్న, భద్రాద్రి, యాదాద్రి, జోగులాంబ, చార్మినార్ లాంటి జోన్స్లోని ఈ వేకెన్సీస్ ఇవ్వడం జరిగిందనమాట. సో టోటల్గా మనకి 84 పోస్టులు అనేవి రిలీజ్ చేశారు. అదేవిధంగా మనకి మెకానికల్ సూపర్వైజర్ కూడా 114 పోస్టులు సేమ్ జోన్ల వారీగా 6 జోన్ల వరకు పోస్టులు అనేవి ఇచ్చారనమాట. సో మనకి తెలంగాణ వారు అప్లై చేసుకోవచ్చు, తెలుగు స్టేట్ అంటే ఏపీ స్టేట్లో వాళ్ళు, ఇతర స్టేట్స్ వారు కూడా ఎవరైనా సరే ఈ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది ఉందన్నమాట. సో ఈ జాబ్స్కి అప్లై ఎవరెవరు చేసుకోవచ్చు, ఏ క్వాలిఫికేషన్ ఉండాలి అంటే మనకి పోస్ట్ కోడ్ 47 ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీకి అయితే మట్టుగా మనం గ్రాడ్యుయేట్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలన్నమాట, ఆథరైజ్డ్ యూనివర్సిటీ నుండి. సో మనకి డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా సరే అప్లై చేసుకోవడానికి అర్హత ఉందన్నమాట. తర్వాత మనకి పోస్ట్ కోడ్ 48 అంటే మెకానికల్ సూపర్వైజర్ ట్రైనీకి అయితే ఆటోమొబైల్ లేదా మెకానికల్ ఇంజనీరింగ్లో డిప్లొమా కంప్లీట్ చేసిన వారు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. లేదా బీఈ, బీటెక్, ఏఎంఐఈ కూడా చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో అందరికీ ఎలిజిబిలిటీ ఉందన్నమాట. సో మనకి క్వాలిఫికేషన్ అనేది July 1st, 2025 కల్లా కంప్లీట్ అయ్యి ఉండాలన్నమాట. సో నెక్స్ట్ మనకి మెడికల్ స్టాండర్డ్ టెస్ట్ అనేది ఒకటి ఉంటుందన్నమాట. సో మనకి మనకి ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి మెడికల్ స్టాండర్డ్స్ కూడా చెక్ చేస్తారు. అంటే మనకి విజన్ అనమాట, డిస్టెన్స్ విజన్ కానీ, నియర్ విజన్, కలర్ విజన్, ఫీల్డ్ ఆఫ్ విజన్, ఫండాస్ మొత్తం ఇవన్నీ నార్మల్గా ఉన్నాయా, వాళ్ళ రిక్వైర్మెంట్కి అనుగుణంగా ఉన్నాయా లేదా చెక్ చేసి సెలక్షన్ అనేది చేస్తారనమాట. సో ఇప్పుడు మనకి సెలక్షన్ ప్రొసీజర్ అండ్ స్కీమ్ ఎలా ఉంటుందో చూద్దాం. ఫ్రెండ్స్, మనకి 2 పోస్టులకి కూడా ఎగ్జామినేషన్ ఒకటే ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనకి టోటల్గా 200 మార్క్స్కి 200 క్వశ్చన్స్ ఉంటాయన్నమాట, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. సో మనకి టోటల్గా 3 hours టైం అనేది ఇస్తారు ఎగ్జామినేషన్కి. సో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే సూపర్వైజరీ యాప్టిట్యూడ్, ఇంజనీరింగ్ యాప్టిట్యూడ్, న్యూమరికల్ యాప్టిట్యూడ్, రీజనింగ్, జనరల్ ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జ్, టోటల్గా 6 కాన్సెప్ట్స్ పైన మనకి ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. అయితే ఇక్కడ మనకి పోస్టులకి ఎగ్జామినేషన్ ఆల్మోస్ట్ సేమ్, కానీ డిగ్రీ క్వాలిఫికేషన్తో ట్రాఫిక్ సూపర్వైజర్గా మనం అప్లై చేసినట్లయితే
ఇంజనీరింగ్ యాప్టిట్యూడ్ అనేది మనకి ఉండదన్నమాట. న్యూమరికల్ యాప్టిట్యూడ్ అనేది ఉంటుంది. అదేవిధంగా టెక్నికల్ సూపర్వైజర్కి అయితే ఇంజనీరింగ్ యాప్టిట్యూడ్ పైన ఎగ్జామినేషన్ ఉంటుంది, న్యూమరికల్ యాప్టిట్యూడ్ అనేది ఉండదన్నమాట. సో ఈ రెండింటికి అదే డిఫరెన్స్, మిగిలిన కాన్సెప్ట్స్ అన్నీ సేమ్ అనమాట. సో ఎగ్జామినేషన్ కూడా మనకి 3 లాంగ్వేజెస్లో ఉంటుంది, ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ అనమాట. సో మనకి ఎగ్జామినేషన్కి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎలా ఇచ్చారు అంటే, మనకి జనరల్ క్యాండిడేట్స్ అంటే ఓసీ క్యాండిడేట్స్ అయితే 40% మార్క్స్ అనేవి రావాలన్నమాట, క్వాలిఫైయింగ్ మార్క్స్. అదే బీసీ క్యాండిడేట్స్ అయితే 35% మార్క్స్ అనేవి గెయిన్ చేయాలి. అదే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 30% మార్క్స్ గెయిన్ చేసినట్లయితే మనకి ఎలిజిబుల్ అవుతారనమాట. సో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఎలిజిబిలిటీ బై జెండర్, మెన్ అండ్ ఉమెన్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ద పోస్ట్స్ ఆఫ్ ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీ అండ్ మెకానికల్ సూపర్వైజర్ ట్రైనీ. సో మనకి మెన్ అండ్ ఉమెన్ అందరూ అప్లై చేసుకోవచ్చు. సో ఏ క్యాస్ట్ వారైనా కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఈక్వల్ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరిగింది. తర్వాత ఏజ్ విషయానికి వస్తే మనకి మినిమం 18 ఇయర్స్ నుండి 25 ఇయర్స్ మ్యాక్సిమం ఏజ్ వరకు ఉండేవారు అందరూ అప్లై చేసుకోవచ్చు. అయితే మనకి ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అది ఎలా ఉంది అంటే, ఎక్స్ సర్వీస్ మెన్, ఆర్మీ, ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంబంధించిన క్యాండిడేట్స్కి అయితే మనకి 3 ఇయర్స్ పాటు రిలాక్సేషన్ ఇచ్చారనమాట. అంటే 28 ఇయర్స్ వరకు ఉండే వాళ్ళు అందరూ అప్లై చేసుకోవచ్చు. అదే ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకైతే 5 ఇయర్స్ అంటే 30 ఇయర్స్ వరకు ఉండే వాళ్ళందరూ కూడా మనకి అప్లై చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనకి అప్లై చేసుకోవాలంటే ఫీజు ఎలా ఉందంటే, ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీకి అయితే మనకి తెలంగాణ లోకల్ క్యాండిడేట్స్, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 400 రూపీస్ అనేది మనకి ఫీజు ఉంది. అదర్ క్యాండిడేట్స్ అయితే 800 రూపీస్ ఫీజు అనేది పే చేయాలి. అదే మెకానికల్ సూపర్వైజర్ ట్రైనీకి కూడా సేమ్ అనమాట. సో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే టోటల్గా అన్ని పోస్టులకి ఏ కేటగిరీ అంటే బీసీఏ, బీసీబీ, బీసీసీ ఇలా ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి ఏ పోస్టులకి ఏ జోన్లో ఎన్ని పోస్టులు ఇచ్చారు అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో మీరు ఇది కావాలి అనుకుంటే మీరు పీడిఎఫ్ డౌన్లోడ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుండి డౌన్లోడ్ చేసుకొని మీరు క్లియర్గా చూసుకోవచ్చు. తర్వాత ఇంపార్టెంట్ విషయం ఇంకోటి ఏంటంటే, మనకి క్యాండిడేట్స్కి సెలెక్ట్ అయిన తర్వాత 12 మంత్స్ పాటు ట్రైనింగ్లోనే ఉంటారనమాట. సో ఈ ట్రైనింగ్లో మనకి స్టైఫండ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో మీరు దేనికైతే అప్లై చేస్తారో, ట్రాఫిక్ సూపర్వైజర్ అయితే ట్రాఫిక్ సూపర్వైజర్, మెకానికల్ సూపర్వైజర్ అయితే మెకానికల్ సూపర్వైజర్, ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత మనకి జాబ్ అనేది పర్మనెంట్ చేస్తారనమాట. సో దీనికి మనకి ఇండెమ్నిటీ బాండ్ అనేది కూడా ఒకటి మనం సైన్ చేయాల్సి ఉంటుంది. మనకి 5 ఇయర్స్ పాటు దీనికి సైన్ ఉంటుంది అనమాట, అగ్రిమెంట్. సో ఇది మనకి టోటల్గా ఈ తెలంగాణ ఆర్టీసీలోని రిలీజ్ అయినటువంటి ఈ జాబ్ నోటిఫికేషన్. సో చాలా సంవత్సరాల తర్వాత పడింది నోటిఫికేషన్. పర్మనెంట్ జాబ్స్ కాబట్టి అప్లై చేసుకోవచ్చు. డీసెంట్ శాలరీ ఉంటుంది, మనకి అన్ని అలవెన్సెస్ కూడా ఉంటాయి. సో మీరు కనుక ఎలిజిబుల్ అయినట్లయితే మాత్రం ఈ ఛాన్స్ని మిస్ చేసుకోవద్దు. ఒకవేళ మీకు ఇది సూట్ అవ్వకపోతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరికైనా సూట్ అవ్వచ్చు. సో వాళ్ళకి ప్రత్యేకించి మీరు షేర్ చేయకపోయినా మీ వాట్సాప్ స్టేటస్ కింద మీరు షేర్ చేసుకున్నట్లయితే ఎవరికో ఒకరికి ఇది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సర్కిల్లోని ఉపయోగపడుతుంది అనమాట, అంతే. సో ఫ్రెండ్స్, మన ఛానల్ వీడియోస్ వర్త్ అనిపించినట్లయితే కంపల్సరీగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేయండి, బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి, ఇంకా మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ శివ సైనింగ్ ఆఫ్.